హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో గోంగూర పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఎంతో ఈజీగా 10 మినిట్స్లోనే గోంగూర పచ్చడి ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. గోంగూరని ఇలా ఒలిచి పెట్టుకుంటాం కదా, తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చిల్లుల గిన్నెలో వేసుకుంటే నీళ్ళన్నీ కారిపోతాయి, లేదంటే గట్టిగా నీళ్లు పిండేసుకొని ఏదైనా గిన్నెలో తీసి పెట్టుకోవాలి. నీట్గా వాష్ చేసుకోవాలి. 2 టైమ్స్ వాష్ చేసుకుంటే ఇసుక మట్టి ఏదైనా ఉంటే అన్నీ నీట్గా పోతాయి. వాష్ చేసుకునే వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని వాష్ చేసుకుంటే కొంచెం పురుగు మందులు అవి కొడతారు కదా, అవి కూడా నీట్గా మొత్తం పోతాయి. ఇక గోంగూరకి ఎండుమిరపకాయలు ఎక్కువే పడతాయి కదా, ఎండుమిరపకాయలు అయితే కాస్తంత ఎక్కువే తీసుకోవాలండి. నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నాను. దానికోసం ఈ క్వాంటిటీలో అయితే ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఎండుమిరపకాయలన్నీ నీట్గా తొడమలన్నీ వలిచేసుకొని, కావాలంటే ముక్కలు చేసుకోవచ్చు. ముక్కలు చేసుకుంటే గింజలు మాడిపోతాయి వేయించుకునేటప్పుడు. ఇలా నీట్గా తొడాలు తీసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇలా వచ్చాయి, ఇన్ని వచ్చినాయి. ఒక చిన్న ప్లేట్లోకి తొడవలన్నీ తీసేసుకొని నీట్గా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం అంటే కొంచెమే ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని మిరపకాయలని సన్న మంట మీద సిమ్లో మాత్రమే పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. మంట పెద్దదిగా పెడితే మిరపకాయలు త్వరగా మాడిపోతాయి కదా. చిన్న మంట పెట్టుకొని ఇలా దూరగా వేయించుకున్న తర్వాత మాడిపోకుండా చూసుకొని ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం ధనియాలు తీసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ ధనియాలు తీసుకొని చిన్న మంట మీద వేయించుకోవాలి. ధనియాలు కొంచెం బాగా స్లోగా మంట పెట్టుకొని దోరగా వచ్చేలాగా వేయించుకోవాలి. కొంచెం జీలకర్ర, కాసింది మెంతులు తీసుకున్నాను. చూస్తున్నారు కదా, కొంచెం అంటే కొంచెమే జీలకర్ర, కాస్త మెంతులు, ఇవి కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కొంచెం ఆవాలండి, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను. ఆవాలు వేసుకుంటే పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుంది. గోంగూర పచ్చడి మంచిగా ఫ్లేవర్ వస్తుంది. ఇవన్నీ చిన్న మంట మీద సిమ్లో పెట్టుకొని ఇలా కొంచెం పాపయ్యేలాగా వేయించుకోవాలండి, మాడిపోకుండా. ధనియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇలా కొంచెం చిటపట అనేలాగా వేయించుకొని వేరే ప్లేట్లో అయితే తీసి పెట్టుకోవాలి. తర్వాత ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా కడిగి గోంగూర, అదంతా ఈ నూనెలో అయితే వేసుకోవాలి. మొత్తం నీట్గా వాటర్ లేకుండా తీసుకొని దీనిలో అయితే పెట్టేసుకోవాలి. కొంచెం మంటని అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలండి, లేదంటే గోంగూర అడుగున అతుక్కుంటూ ఉంటుంది. ఇలా మొత్తం గోంగూర అంతా బాండట్లో పెట్టుకున్న తర్వాత ఇలా నీట్గా వేయించుకోవాలి. వాటర్ లేకుండా తీసుకుంటే నీట్గా ఉంటుంది పచ్చడి. చూస్తున్నారు కదా, ఇలా స్లోగా మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉంటే గోంగూర అయితే బాగా ఉడికి మంచిగా వేగిపోతుంది. వేయించుకునేటప్పుడు గరిటెతోటి ఇలా కట్ చేసుకున్నట్లుగా కలుపుకుంటూ ఉంటే, ఇలా కట్ చేసుకున్నట్టు నొక్కుకుంటూ కలుపుకుంటూ ఉంటే బాగా మంచిగా గోంగూర అయితే ముక్కలు ముక్కలుగా బాగా ఉడికిపోతుంది. తర్వాత మిక్సీ పట్టుకోకపోయినా కూడా మంచిగా పచ్చడి మెల్ట్ అయిపోతుంది. ఇలా కట్ చేసుకున్నట్టు కలుపుకుంటూ ఉండాలి. బాగా ఉడకబెట్టుకోవాలండి. కాస్త సిమ్లో పెట్టుకుని నీట్గా ఓపిగ్గా కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే గోంగూర అడుగున అతుక్కుంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత గోంగూరని బాగా చల్లారనిచ్చుకోవాలి. ఇలా పక్కన తీసి పెట్టుకొని ఇదే ప్యాన్లో పోపు పెట్టేసుకోవచ్చు. వాష్ చేసుకొని కొంచెం నీళ్ళు పోస్తే నానుతూ ఉంటుంది.
ఈలోపు మనం వేయించి పెట్టుకున్న మిరపకాయలు అవి మిక్సీ జార్లో వేసుకొని ధనియాలు మెంతులు అవి కూడా పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇందులో కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను. తర్వాత గోంగూరకు సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ముందే చెప్పా కదా, దీనికి మిరపకాయలు ఉప్పు నూనె ఎక్కువే పడతాయండి గోంగూర పచ్చడికి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కాస్త మిరపకాయలు ఉప్పు ఎక్కువే పడతాయి. ఇవన్నీ మెత్తగా ఇలా పౌడర్లా చేసుకోవాలి. నీట్గా మెత్తగా చేసుకోవాలి. బాగా చూస్తున్నారు కదా, ఇలా అయితే మంచిగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసేసుకోవాలి. తర్వాత మనం ఉడకపెట్టుకున్న గోంగూరని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని మిక్సీని పల్స్ ఇచ్చుకుంటూ బ్యాక్ వైపుకి మిక్సీని రన్ చేస్తే ఇలా బ్లర్ లాగా అవుతుంది కదా, పల్స్ ఇచ్చుకుంటూ కొంచెం పచ్చడి మిరప్పొడి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా అయితే అవుతుంది. అప్పుడే పచ్చడి కూడా కొంచెం మెత్తగా కూడా వస్తుంది. మరి మిక్సీని ఫాస్ట్గా తిప్పేస్తే మరి పేస్ట్ లాగా అయిపోతుందండి, అస్సలు బాగోదు పచ్చడి. కొంచెం ఇలా కోర్సుగా ఉంటేనే బాగుంటుంది కదా. మీరు బాండట్లో ఉడకబెట్టుకున్నాం కదా, అందులో అయినా మిరప్పొడి వేసుకొని కలిపేసుకోవచ్చు. కొంచెం ఆకుల్లాగా లేకుండా ఉండాలంటే ఇలా మిక్సీలో వేసుకొని కొంచెం పల్స్ ఇచ్చుకుంటే మంచిగా అయితే మెదుగుతుంది. తర్వాత పెనంలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక వెల్లుల్లిపాయి ఒలిచి పెట్టుకోవాలి ఆయిల్ కాగేలోపు. తర్వాత ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు వేసుకోవాలి. పోపు కోసం కొంచెం మినపప్పు కూడా వేసుకొని మనం ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా పోపులో వేసేసుకోవాలి. కొంచెం వెల్లుల్లి రెబ్బలు కొంచెం వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి మిశ్రమాన్ని అంతా పెనంలో అయితే వేసుకోవాలి. పోపులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఎలా పచ్చడి ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేయండి. నేను చేసే విధానం నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి ఛానల్ని వాచ్ చేసేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్గా గోంగూర పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది కదా. ఇలా పచ్చడి మొత్తాన్ని మిక్సీ జార్లోంచి నీట్గా తీసేసుకొని పోపులో వేసుకొని కలుపుకోవాలి. ఇంగువ ఫ్రెండ్స్, ఇంగువ కొంచెం వేసుకుంటే మంచిగా చాలా టేస్ట్ ఉంటుంది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. పచ్చడి త్వరగా పాడైపోకుండా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా బాగా కలుపుకోవాలి. పచ్చడి నూనె విడిచే వరకు ఇలా బాగా కలుపుకోవాలి. ఈ మాత్రం ఆయిల్ లేకపోతే పచ్చడి త్వరగా పాడైపోతుంది. ఇలా కొంచెం ఆయిల్ ఉంటేనే పచ్చడి త్వరగా పాడైపోకుండా ఉంటుంది. ఇలా బాగా వేయించుకుంటే త్వరగా పాడైపోకుండా బూజు పట్టిపోకుండా ఉంటుంది పచ్చడి. ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే ఇలా ఈజీగా గోంగూర పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఆ ప్రాసెస్ మళ్ళీ వేరే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి.